గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇవాళైతే మనము చికెన్ రోల్ అయితే ప్రిపేర్ చేస్తున్నామనమాట. సో, మా బంటికైతే ఇది చాలా ఇష్టము. సో, అందుకే ఇంట్లోనే చేసిస్తాననేసి హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చిచ్చాడు. సో, ఇప్పుడు బోన్‌లెస్ హాఫ్ కేజీ చికెన్ అయితే ఇలా కట్ చేసుకొని కుక్కర్‌లో అయితే ఏసి ఉడికించుకుంటున్నాననమాట ఫస్ట్. సో, ఏమీ లేదు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అండ్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. మనకి కుక్ అయితే చాలనమాట చికెను. సో, ఎంత కావాలో అంత మాత్రమే వాటర్ ఏసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోవాలి. సో, మీన్‌వైల్ నేనైతే ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంటే మనకి ఆనియన్స్ కావాలి, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ అండ్ మన మిరపకాయ వస్తుంది కదా! బజ్జీ వేసే మిరపకాయ. సో, అది ఉన్నా కూడా బావుంటుంది. సో, ఇక్కడైతే నేను అది వేయట్లేదు. అండ్ క్యాబేజ్ కూడా మనం పల్చగా స్లైస్ చేసుకోవాలి. ఎంత పల్చగా ఉంటే అంత బావుంటుంది. ఇవన్నీ కూడా మనము హాఫ్ అన్ అవర్ ముందే వినేగర్‌లో అయితే మనము నానబెట్టుకోవాలనమాట. సో, అప్పుడు మనకి పికిల్డ్ ఫ్లేవర్ అయితే వస్తది వెజిటబుల్స్. అండ్ క్రంచీనెస్ కూడా అలాగే ఉంటుంది. మనము తినేటప్పుడైతే మనం అది ఫీల్ కావచ్చనమాట క్రంచీనెస్ అనేది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, కొంతమంది వెజిటబుల్స్ అలాగే తినని వాళ్ళ కోసం ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది అండ్ ఇష్టపడి తింటారనమాట. అండ్ ఇప్పుడైతే నేను క్యాప్సికమ్‌ని కట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ సెంటర్‌లో సీడ్స్ అన్నీ కూడా మనం తీసేసుకోవాలి. తీసేసుకొని క్యాప్సికమ్‌ని కూడా మనం సన్నగా అయితే స్లైస్ చేసుకోవాలి. సో, మనకి ఇలా వెజిటబుల్స్ అవన్నీ కటింగ్స్ చేసేదే కొంచెం టైం కన్జ్యూమింగ్ అనమాట. సో, ఒకరి హెల్ప్ ఉంటే మనమైతే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ లిటిల్ క్వాంటిటీ అయితే కూడా మనము ఈజీగా చేసేసుకోవచ్చు. సో, క్యాప్సికమ్‌నైతే ఇలా స్లైస్ చేస్తున్నాను. సో, ఇంత పల్చగా చేసుకుంటే బావుంటుందనమాట. సో, అన్ని వెజిటబుల్స్ అయితే మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఇంతలోపే మన చికెన్ అయితే ఉడికిపోతది. సో, తర్వాత ప్రొసీజర్ ఏంటి అనేది చూపిస్తాను. సో, క్యాప్సికమ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే క్యారెట్ స్లైస్ చేసుకుంటున్నా. సో, నేను చూపించే విధానంలో చేసుకుంటే మనకి ఈవెన్‌గా వస్తాయన్నమాట స్లైసెస్ అన్నీ. చాలా పెద్దగా లేకుండా, చాలా చిన్నగా లేకుండా ఇలా ఉంటే మనకి తినేటప్పుడు మనకి టేస్ట్ అయితే బాగా తెలుస్తుందనమాట. సో, క్యారెట్ కూడా ఫినిష్ చేసుకున్నాను. సో, అన్ని వెజిటబుల్స్ అయితే ఇలా అరేంజ్ చేశాను. సో, మీన్‌వైల్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. సో, బోన్‌లెస్ కాబట్టి మనము ఈజీగా ఉడికిచ్చేసుకోవచ్చు. అండ్ ఉడికిన చికెన్ చల్లారాక సో, ఇలా అయితే మనము నేనైతే స్లైస్‌లా చేసుకుంటున్నాను. అండ్ మీరు చేతిలో కూడా చుంచేసుకోవచ్చనమాట. సో, ఈజీగా అయితే వచ్చేస్తది. సో, అన్నీ చికెన్ సో, మనకి కటింగ్సే కొంచెం టైం కన్జ్యూమింగ్. అన్నీ రెడీ ఉంటే మాత్రం తొందరగా చేసేసుకోవచ్చు. సో, పిల్లలు ఈవినింగ్ టైమ్స్‌లో బయట తినాలి అంటారు కదా! సో, దాని బదులు మనం ఇంట్లోనే ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో ఎగ్ రోల్ కూడా ఇలాగే చేసుకోవాలి. బట్ చికెన్ ప్లేస్‌లో అయితే మనం ఎగ్స్ వేసుకోవాలి అంతే. సో, చాలా టేస్టీగా ఉంటది. అండ్ దీనికొక మయోనీస్ అయితే మనం రెడీ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే నేను అది కూడా చూపిస్తాను మీకి. సో, మీకి మయోనీస్ చేసేదొస్తే చేసుకోవచ్చు. లేకుంటే రెడీ వస్తుంది కదా! అవైనా తెచ్చుకోవచ్చు. సో, ఇప్పుడైతే చికెన్ అన్నీ కట్ చేసి ఒక బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నా. సో, ఫైనల్లీ బౌల్ నిండా అయితే చికెన్ వచ్చేసింది. సో, ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అయితే మనం చికెన్‌కి కొంచెం ఫ్లేవర్స్ అనేది యాడ్ చేయాలి కదా! సో, అందుకే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఇందులో స్పైసెస్ అన్నీ వేసి మనం కొంచెం చికెన్ అయితే రోస్ట్ చేసుకోవాలి. సో,
సో, మనకి చికెన్ ఎంత రోస్ట్ అయితే అంత టేస్ట్ ఉంటుందనమాట. సో, అందుకే ఫస్ట్ అయితే చికెనేసి నేను కొంచెం ఫ్రై అయితే చేస్తాను. ఇది ఆయిల్‌లోనే కొంచెం వేయించుకోవాలి. అప్పుడు మనకి బాయిల్డ్ చికెన్ కాకుండా కొంచెం రోస్ట్ అయితే చికెన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఇది అడుగు అంటుతుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. అయినా కొంచెం కొంచెం అంటుతుంది. సో, అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాననమాట. వేసుకొని కొంచెం అక్కడే ఫ్రై చేసేసి అండ్ తర్వాత అయితే అన్నీ చికెన్‌కి మిక్స్ చేస్తాను. సో, మీరు ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే మీ పిల్లలకి ఇష్టమవుతుంది. సో, బయట ఫుడ్స్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే బావుంటుంది గదా! మనకి హెల్తీ కూడా. సో, అందుకే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనేసి నేనైతే షేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి, చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు. మనం నాన్ వెజ్‌లోకి పసుపు వాడితే ఫ్లేవర్ బావుంటుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. కలర్ కూడా బావుంటుంది. అరోమా అనేది బావుంటుందనమాట. సో, ప్రతి నాన్ వెజ్ వంటకంలోనూ పసుపయితే వాడాలి. సో, ఇక్కడ నేను ఉడికించేటప్పుడు కొంచెం పసుపేసాను. సో, ఇప్పుడు కూడా కొంచెం పసుపయితే వేసుకుంటున్నాను. అది మనం ఆయిల్‌లో ఫ్రై చేసాం గదా! సో, మనకి మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందనమాట. సో, దాంట్లోనే తెలుసుకోవచ్చు మనకి టేస్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది. సో, ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండ్ కలుపుతూనే ఉండాలి. సో, మనకి ఇది ఎంత నున్నగా ఉంటే అంత బావుంటుంది. సో, అయినంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి చికెనయితే. ఇది ఓన్లీ బోన్‌లెస్ కాబట్టి కొంచెం ఫైబర్‌లా అనిపిస్తుంది. సో, అందుకే మనం మంచిగా కుక్ చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతది. అండ్ దీనికి వెజిటబుల్స్ అన్నీ ఓకే కానీ మయోనీస్ అనేది హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, ఎప్పుడో ఒకసారి రేర్‌గా అయితే బావుంటుంది. అండ్ దీనికైతే మనం రుమాలి రోటీ అయితే చేసుకోవాలి. కానీ ఈరోజు నేను రెడీ రోటీ పరోటా ఉంది కదా! దాంతో అయితే చేస్తున్నాను. సో, దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటెమ్సే కాబట్టి ఈజీగా ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు. సో, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేస్తే పిల్లలకి ఇష్టమవుతుంది. సో, ట్రై చేసి చూడండి అండ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేది మర్చిపోకండి. అండ్ మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి. సో, ఫైనల్లీ ఇదైతే ఫ్రై అయిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించాయి. సో, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఈవెన్‌గా అన్నీ కలపాలి కదా! సో, అందుకే కలుపుతూ ఉండాలి. అండ్ ఫ్లేవర్స్ అనేటివి ఏమి చానా ఉండవు. లైట్‌గా వేసాం కాబట్టి మైల్డ్‌గానే ఉంటుంది. సో, మంచిగా అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. సో, దీనికైతే మయోనీస్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కదా! సో, మీకు మయోనీస్ ప్రిపేర్ చేసేదొస్తే చేసుకోండి. లేకుంటే రెడీ మయోనీస్ కూడా దొరుకుతుంది. అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చేస్తున్నాననమాట. ఎగ్స్ ఇంకా ఆయిల్ ఉంటే చాలు. మనం ఇంట్లోనే మయోనీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే నేను మయోనీస్‌కి ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పడుతున్నాననమాట. సో, మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా అయితే బ్లెండ్ చేసుకోవాలి. సో, ఫైనల్లీ అన్ని ఐటెమ్స్ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ చెప్పా కదా! ఇలా రెడీ పరోటా అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇదైతే చాలా సాఫ్ట్‌గా అండ్ లేయర్ వస్తుంది కాబట్టి
టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి నేనైతే ఎక్కువ శాతం దీంతోనే చేస్తాను. రుమాలి రోటి అల్వి అయితే ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తా అంతే. రెగ్యులర్‌గా అయితే మనకి ఈజీగా అయిపోయేది దీంతో కాబట్టి ఇదే చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే ఇలా పరోటా వేసుకున్నా. అండ్ వెజిటబుల్స్ అన్నీ నేను చెప్పా కదా! మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను మయోనీస్ అప్లై చేస్తున్నాను. సో, మనం ఇంట్లో చేసుకుంటే అది హెల్తీ వర్షన్‌గా ఉంటుంది. అండ్ మనకి టేస్ట్ కూడా బయట దొరికేది ఎలా ఉంటుందో దానికన్నా బాగానే ఉంటుంది. సో, మనము అయినంత ఇంట్లో ట్రై చేయాలి. చేసుకునేందుకు ట్రై చేయాలి. అండ్ ఇప్పుడు చికెన్ ఉంది కదా! సో, ఆ మిక్స్చర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ కానీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇవైతే వినేగర్‌లో వేస్తాం కదా! కొంచెం పుల్లగా బావుంటుందనమాట టేస్ట్. అండ్ క్రంచీగా కూడా ఉంటాయి. అండ్ ఈ ఆనియన్స్ అయితే మనం అలాగే పచ్చివి వేసుకుంటాననమాట. సో, ఇది కూడా టేస్ట్ అయితే బావుంటుంది. ఇలా అయితే అన్నీ వేసుకున్నాక ఇంకొంచెం మయోనీస్ అయితే ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నా. సో, పిల్లలకి ఎక్కువ జంక్ ఫుడ్స్ అంటేనే ఇష్టమవుతుంది కదా! సో, హెల్తీ కాదు అనేది వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కావాలి అని. సో, వాళ్ళ కోసం ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకొంచెం మయోనీస్ అయితే యాడ్ చేసి సో, ఇలా అయితే రోల్ చేస్తున్నా. సో, ఇలా చేస్తే ఒక రోల్ అయితే రెడీ అయిపోయింది. సో, ఒక్కరికి ఒక్కటైతే ఫుల్ అయిపోతది. అండ్ అదైతే మన బంటికి ఇచ్చేసి ఇప్పుడు ఇంకొకటైతే రెడీ చేస్తున్నా. సో, సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ అయితే మయోనీస్ అప్లై చేస్తున్నా. సో, అందరికీ ఒక్కోటన్నా ఒక 4 అయితే కావాల్సి ఉంటుంది. సో, అందరూ ఉన్నప్పుడు ఫ్యామిలీలో డిఫరెంట్‌గా తినాలి అన్నప్పుడు ఇలా చేసుకుంటే బావుంటుందనమాట. సో, నేనైతే అందరికీ ప్రిపేర్ చేసి ఇస్తున్నాననమాట. సో, చికెన్ అయితే ఇలా మనకెంత కావాల్సినంత వేసుకొని ఎవరికి ఏమి ఇష్టమో వెజిటబుల్స్ ఇష్టం ఉన్నోళ్ళకి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇలా చికెన్ ఇష్టపడే వాళ్ళకి చికెన్ వేసుకోవచ్చు. అన్నీ ఇలా అయితే వేసి లాస్ట్‌కి ఫైనల్లీ ఆనియన్స్ అయితే వేసుకుంటే ఆనియన్స్ టేస్ట్ అనేది దీంట్లో చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇది కూడా ఇలా రోల్ అయితే చేస్తున్నాను. సో, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.